మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను మీ శ్రీకాంత్ చుట్టుకుంటా. నా స్టాక్ మార్కెట్ జర్నీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎట్లా నడుస్తున్నది, నా కరెంట్ పోర్ట్ఫోలియో ఏంటి, నా ఫ్యూచర్ పోర్ట్ఫోలియో నేను ఎట్లా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా, ఈ అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. బట్ రిమెంబర్, నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఓవర్ ద 10 years నేను నేర్చుకున్న నాలెడ్జ్, నేను చేసిన మిస్టేక్స్, ఇవన్నీ కూడా మన వాళ్ళకి చెప్తే మీ లైఫ్లో మీరు కూడా స్టాక్ మార్కెట్లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం నాలెడ్జ్ లాగా పనికొస్తుంది అనే ఉద్దేశంతో తెలియజేసుకుంటున్నా. కానీ నేను మిమ్మల్ని ఏ ఇన్వెస్ట్మెంట్ వైపుకి కూడా దీనిలో చేయండి దానిలో చేయండి అని చెప్పేసి నేను మిమ్మల్ని పుష్ చేయట్లేదు. ఇది జస్ట్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ మాత్రమే తీసుకోండి. సో లెట్స్ బిగిన్ ది షో. నా మాస్టర్స్ 2018లో అయిపోయింది. అయిపోయే టైంకి హానెస్ట్లీ నా దగ్గర అయితే ₹1 లేదు. బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ నేనేం లోన్ తీసుకోలేదు. మాస్టర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు జాబ్ ఎతకాలి. జాబ్ తగిలింది ఒకటి ఇంటెల్ అనే కంపెనీలో. 2018 లాస్ట్లో తగిలింది, నవంబర్ ఆ టైంలో. ఆ కంపెనీలో 5 months కాంట్రాక్ట్ వచ్చింది నాకు. ఫిబ్రవరి ఆ టైం వరకు చేసినాను, అయిపోయింది కాంట్రాక్ట్. దాని తర్వాత వర్జీనియా వచ్చేసినాను. వర్జీనియా వచ్చిన తర్వాత నాకు సెకండ్ జాబ్ తగిలింది. సెకండ్ జాబ్ తగిలిన తర్వాత కొంచెం పైసలు ఆడటం మొదలైంది నా జీవితంలో. జాబ్ నుంచి శాలరీ వస్తుంది, నేను ఖర్చు పెట్టుకుంటున్నాను, ఇండియా కూడా కొంచెం పైసలు పంపిస్తున్నాను, అయినా కానీ పైసలు ఆడుతున్నాయి. మన దగ్గర ఏదైనా ఉన్నాయనుకోండి, బాగా దురదేస్తుంటుంది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పోగొట్టుకోవాలని. అప్పుడే స్టాక్ మార్కెట్ గురించి ఫస్ట్ టైం తెలుసుకున్నాను నేను. తెలుసుకున్న తర్వాత ఇంకా ఎక్సైట్మెంట్లో లోపలికి వెళ్ళిపోయినా. అప్పుడు సండియల్ గ్రోవర్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుండే. అది కెనడా బేస్డ్ కంపెనీ అనుకుంటా. వాళ్ళు వీడ్ పండిస్తారు. కెనడాలో వీడ్ అనేది లీగల్, అమెరికాలో కూడా చాలా స్టేట్స్లో లీగల్. కన్సంప్షన్ కూడా చాలా చాలా ఎక్కువ చేస్తారు అక్కడ. వాట్ ఇఫ్ ఇట్లాంటి కంపెనీ లీగల్గా ఈ ప్రొడక్ట్స్ అమ్మితే నిజంగానే ఏమైనా పెరుగుతుందేమో అని నా మైండ్లో అట్లా ఒక పురుగు పుట్టి నేనేం చేసినాను, 7 cents ఒక షేర్ లాగా $2,000 పెట్టినా. అప్పుడు ఒకటే నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసినాను, 7 cents కాస్త 21 cents per షేర్ అయింది. మనం పెట్టిన 2,000 $6,000 అయిపోయినాయి. దాన్ని నమ్మేసిన నెక్స్ట్ డేనే. 6,000 ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. ఇన్వెస్టింగ్ అంటే ఏదైనా కంపెనీ చూస్ చేసుకోవాలి, ఆ కంపెనీ మీద మనం షేర్ పెట్టాలి. ఆ షేర్ పెడితే అందరూ ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలనే ఆశతో నా దగ్గరికి వస్తారు కదా, ఆ ఊపుతోని ఆ కంపెనీ షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు ఆ షేర్ ప్రైస్ అమ్మేసేయాలి. ఇంత నాకు తెలిసినంత నాలెడ్జ్ మై ఫ్రెండ్స్. అప్పట్లో 6,000 అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఏమున్నాయి కంపెనీలు అని చెప్పేసి రీసెర్చ్ చేసిన. అప్పట్లో ఈవీ బూమ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది. ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి కదా, కార్లు తయారు చేసేటోళ్ళు, బైకులు తయారు చేసేటోళ్ళు, ఈ బండ్లు బయటకు పోయినప్పుడు ఛార్జింగ్ స్టేషన్లో పెట్టుకోవాలి కదా. బయట కంపెనీలు కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ లాగా పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేయడము, ఛార్జ్ పాయింట్ అని ఒక కంపెనీ ఉంటుండే. వీటి మీద రీసెర్చ్ చేసి ఈ ఈవీ భూమి మీద మనకు వచ్చిన 6,000 ప్లస్ మంత్లీ శాలరీ వస్తుంది కదా, మన ఖర్చులను పోగా గింతంత దాని మీద ఇష్టం అన్నట్టు. ఇది 2019 మొత్తం కొనసాగింది, 2020 కొనసాగింది, 2021 ఆఖరి వరకు కొనసాగింది. 2021లో ఇల్లు కట్టుకుందామని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది నాకు. అక్కడ కొనుక్కుందామా, ఆడే సెటిల్ అయిపోదాం అన్నట్టు ఉంటుండే. అప్పట్లో నాకు బాగా ఆశలు ఉంటుండే. దాని తర్వాత ఫ్లోరిడా పోవాలి, ఆడొక మ్యాన్షన్ కొనుక్కోవాలి, ఏదో అనుకునేటుండే అప్పట్లో. కానీ అది వేరే స్టోరీ. ఇల్లు మాత్రం కొందాం అనుకున్నా ఫస్ట్ టైం అమెరికాలో. చూస్తే 5% డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది లెక్కలు వేసుకున్నా. చూస్తే పోర్ట్ఫోలియోలో నా దగ్గర $50,000 ఉన్నాయి. ఫస్ట్ టైం అంత పైసలు మన పోర్ట్ఫోలియో ఉండడు. సీదా పోయినా, ఇల్లు డౌన్ పేమెంట్ సైన్ చేసిన, $37,500 వాళ్ళకి పే చేసిన. అరౌండ్ అక్టోబర్ నవంబర్ 2021 ఆ టైంలో. 2022 జూన్ వరకు మనకి ఇల్లు చేతికి వచ్చేసింది. ఇప్పుడు మనమేమో ఈ ఇంటి కోసము మన దగ్గర ఉన్న ఆల్రెడీ అసెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ అమ్మేసుకొని డౌన్ పేమెంట్ లాగా కట్టేసి, క్లోజింగ్ లాగా కట్టేసి, సరే ఒక మంచి డెసిషన్ తీసుకున్నాము. ఆ ఇంట్లో చాలా మూమెంట్స్ గడిపినాము, చాలా రోజులు మేము హ్యాపీగా ఉన్నాము. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ రియలీ వెల్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇల్లు కొన్న తర్వాత ఇక ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కంప్లీట్గా నా జీవితంలో ఆగిపోయినాయి. ఎందుకు, నాకు వచ్చే శాలరీ నా ఈఎంఐలకి సరిపోయేది. మిగతాది ఏదైనా ఉంటే మనకి సోకులు ఎక్కువ, ఆ షాపింగ్ చేయాలి, ఆ టీవీ కొనుక్కోవాలి, ఈ సోఫా కొనుక్కోవాలి, అన్నీ ఉండేవి. సో పైసలన్నీ బేసికల్గా ఆడేటి కావు. కాకపోతే మనసులో ఏమనుకునేటువంటి, నేను పర్సనల్గా ఇన్వెస్ట్ చేయకపోయినా సరే ఈఎంఐ కడుతున్నాను కదా, ఈ ఇంటికి ఆ వాల్యూ అనేది పెరుగుతుంది కదా, ఎప్పుడైతే మనం అమ్ముకుంటామో మనకు కొన్ని పైసలు వస్తాయి కదా. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. కమింగ్ టు ద స్టాక్ మార్కెట్, ఒక 1.5 year కాంట్రాక్ట్ చేసిన తర్వాత నాకు ఫుల్ టైం వచ్చేసింది. ఆ ఫుల్ టైం వాళ్ళు రిటైర్మెంట్ అకౌంట్ ఒకటి ఇచ్చినారు నాకు, 401k అంటారు. దానిలో నువ్వెంత పైసలు ఇస్తావో వాళ్ళంత పైసలు ఇస్తారనమాట ఎవ్రీ మంత్. నేను మ్యాక్సిమం మ్యాచ్ పెట్టేటోడిని. ఒక 700 ఏమో పేచెక్ నుంచి పోయేటిది, వాళ్ళు కూడా ఒక 700 ఇచ్చేటోళ్ళు. సో ఈ 2 ఇన్వెస్ట్మెంట్లు ప్యారలల్గా నడుస్తున్నాయి కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నాం. 2022 అయిపోయింది, మజ్జలా గడిచింది. 23 అయిపోయింది, ఇంకా మజ్జలా గడిచింది. 2024 వచ్చింది. అందరికి వచ్చినట్టే మా లైఫ్లో కూడా కొన్ని గ్లిచెస్ వచ్చినాయి, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అమెరికా అంటే విరక్తి పుట్టేసింది. ఇక ఇండియాకి వచ్చేద్దాం అనుకున్నాము.
స్టార్ట్ అవుతుంది, నాలో స్టార్ట్ అయింది పురుగు. మా వైఫ్కి ఇంకా స్టార్ట్ కాలేదు. 2025 వచ్చేసరికి తనకు కూడా హార్డ్గా డిసైడ్ అయిపోయింది ఇండియాకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూస్తే మా దగ్గర ఇల్లు ఉంది, 401k ఉంది, ఒక మంచి కారు ఉన్నది, బైక్ ఉన్నది, కొన్ని ఫ్యూ అసెట్స్ సైడ్కి ఉన్నాయి. లైక్ బిట్ కాయిన్ ఒకటి కొనుక్కుంటాను నేను. సో ఈ అసెట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం లిక్విడేట్ చేయాలి. లిక్విడేట్ చేసి ఇండియాకి తీసుకుపోవాలి. బిట్ కాయిన్ చేయని అవసరం లేదు, అది యూనివర్సల్ కదా, కోల్డ్ వ్యాలెట్లో పెట్టేసిన, సో అది సేఫ్. అది కాకుండా మిగతా అన్నీ కూడా అసెట్స్ లిక్విడేట్ చేయాలి. ఆ పైసలన్నీ కూడా ఇండియాకి పంపించాలి. ఇండియాకి పంపించిన తర్వాత ఆ పైసలు అనేవి ఇన్ఫ్లేషన్కి గురి కాకుండా అదొక మంచి స్ట్రాటజీలోకి వెళ్ళిపోయినాయంటే ఆ మనీ చాలా ఎక్కువగా గ్రో అవుతాయి. అట్లా గ్రో అయిందనుకోండి, మనకు ఒక సేఫ్టీ, ఒక ఫీలింగ్ అన్నట్టు. మనం మంచిగా తినొచ్చు, మనకి ఏదైనా రోగాలు వచ్చినా సరే వైద్యం అదంతా దొరుకుతుంది. చచ్చేంత వరకు ఈ ప్లానెట్ ఎర్త్ మీద మనం బతకడానికి ఒక రకమైన సేఫ్టీ. ఆ సేఫ్టీ అనే ఆ సైకలాజికల్ ఫీలింగ్ అనేది మనీని మనం చూస్తేనే వస్తుంది. ఈ ప్లాన్ని బేస్ లైన్ చేసుకున్న తర్వాత మనం ముందు ఇల్లు అమ్మాలి, మిగతా అసెట్స్ అన్నీ అమ్మాలి. కారు ఒకటి, మోటార్ సైకిల్ ఒకటి ఉంచుకున్నాను నేను ఫర్ డిఫరెంట్ రీజన్స్. మిగతా అన్నీ మాత్రం లిక్విడేట్ చేసుకొని ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక ఎన్ఆర్ఈ అకౌంట్ తీసిన. మన పైసలన్నీ కూడా ఫస్ట్ ఎన్ఆర్ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన. ఇండియాకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ బ్యాంక్ దగ్గర పోయి, సార్ నేను ఇండియాకి కంప్లీట్గా వచ్చేసిన, నా ఎన్ఆర్ఈ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని రెసిడెంట్ అకౌంట్గా మార్చండి అని చెప్పేసి అర్జీ పెట్టుకున్నా. వాళ్ళు ఒక వారం రోజుల నుంచి 10 రోజుల వరకు తీసుకొని నా ఎన్ఆర్ఈ అకౌంట్ని రెసిడెంట్ అకౌంట్గా మార్చేసినారు. ఈ ప్రాసెస్ జరుగుతుంటుంటే నేను సైడ్కి ఇంకొక 3 బ్యాంక్ అకౌంట్లు తీసిన. ఎందుకు తీసిన అంటే డైలీ లిమిట్స్ ఉంటాయి కదా బ్యాంకులకి. మనము ఏదైనా ఒక 50 లక్షలు ఎవరికైనా పంపించాలనుకున్నాం అనుకోండి, 20 లక్షల దగ్గర క్యాప్ చేసేస్తారు. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మన డబ్బుల్ని ఆ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్లో వేసి ఏదైనా లార్జ్ ట్రాన్సాక్షన్ ఉన్నా సరే ఈజీగా పంపించుకోవచ్చు కదా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి అనే ఉద్దేశంతో మొత్తం 4 రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్లు ఇప్పటికీ ఓపెన్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మన దగ్గర 4 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, కింద పైసలు ఉన్నాయి. ఈ పైసల్ని ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి? మన దగ్గర ట్రెడిషనల్ పద్ధతులు కొన్ని ఉండే. ఫస్ట్ తీసుకుపోయి సేవింగ్స్ అకౌంట్లో వేసుకుంటాం మనము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎనీ ఇన్వెస్ట్మెంట్ మై ఫ్రెండ్స్, ఆ ఇన్వెస్ట్మెంట్ లోపలికి మీరు పోవాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఏదైనా కొనాలంటే కొంచెం తరుగు తీసేస్తారు. అట్లనే జిఎస్టీ కూడా మీరు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో 100 రూపాయలు పెట్టి ఏదైనా గోల్డ్ కొనుక్కుంటే ఆ వాల్యూ అనేది 70 నుంచి 80 రూపాయల వరకు వస్తుందేమో. మిగతా 20 రూపీస్ ఆ లోపలికి, ఆ ఇన్వెస్ట్మెంట్ లోపలికి పోయినందుకు మీరు చేస్తున్న ఖర్చు. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నీడ్ ఏ ఫీజ్ టు గెట్ ఇన్ టు ద ఇన్వెస్ట్మెంట్. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే మనము ఆ గోల్డ్లోకి ఇన్వెస్ట్ చేసేసాం. ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక 80 రూపాయల వరకు గోల్డ్ వచ్చేసింది. ఓకే, ఒక 5 సంవత్సరాలు ఆగినాము. ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది బాగా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోయింది. ఇప్పుడు మీరు ఈ గోల్డ్ని అమ్మేయాలనుకుంటున్నారు. అమ్మేటప్పుడు కూడా మళ్ళీ తరుగు తీస్తారు వాళ్ళు. మీరు కొన్న రేటు దగ్గర నుంచి అమ్మే రేట్కి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ మీద గవర్నమెంట్ అనేది జిఎస్టీ వేస్తుంది, ట్యాక్స్ వేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ లాగా వేస్తుంది అనమాట. ఒకటి, ఇన్వెస్ట్మెంట్ లోపలికి పోవడానికి కావాల్సిన ఖర్చు. 2, ఆ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత మనం తీసేటప్పుడు కట్టే ట్యాక్స్. ఈ 2 అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే 100 రూపాయలు పెట్టి గోల్డ్ తీసుకున్నాము, 80 రూపాయల వరకు గోల్డ్ వచ్చింది. ఒక 2 సంవత్సరాలు ఆగినాము, గోల్డ్ అనేది డబుల్ అయిపోయింది. 60,000 నుంచి 1,20,000 అయింది. ఇప్పుడు మనం పెట్టిన ఏదైతే 80 రూపాయల మందం ఉందో అది 160 రూపాయలు మాత్రమే అవుతుంది. ఆ 160 రూపాయల మందం మనం అమ్మినాం అనుకోండి, ఓ 30-40 రూపాయలు ట్యాక్స్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇంకొక 20 రూపాయల మందం మీకు తరుగుపోతుంది. మళ్ళీ మీకు ఏదైతే 100 రూపాయలు పెట్టారో అదే 100 రూపాయలు చేతికి వచ్చేస్తాయి. ఖర్చు, ఈ ట్యాక్స్, ఈ 2 మన వెల్త్ని తినేస్తాయి. కానీ మార్కెట్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ ఇన్వెస్ట్మెంట్స్కి మీరు లోపల పోవడానికి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ ట్యాక్స్ అవుతుంది. లైక్ సేవింగ్స్ అకౌంట్ 30% ట్యాక్స్, ఎఫ్డి 30% ట్యాక్స్, ఈ లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఉంటాయి, అవి కూడా 30% ట్యాక్స్. లోపల పోవడానికి పెద్ద ఖర్చు ఉండదు, కానీ బయటకు రావాలంటే 30% మీరు సంపాదించిన ప్రాఫిట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అనమాట. అది ఇంకొక ఇన్వెస్ట్మెంట్ టైప్ ఉంటాయి. లోపల పోవడానికి పెద్ద ఖర్చు ఉండదు. మనం బయటకు వచ్చేటప్పుడు కూడా మనం ఏదైతే ప్రాఫిట్ చేసుకున్నామో ఆ ప్రాఫిట్ మీద చాలా తక్కువ ట్యాక్స్ కట్టేటట్టు బ్రాకెట్స్ ఉంటాయి. అలాంటి ఇన్వెస్ట్మెంట్సే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ మై ఫ్రెండ్స్. స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినారనుకోండి, 1 ఇయర్ లోపల అమ్మేస్తే 20%, 1 ఇయర్ తర్వాత అమ్మేస్తే 12.5%. మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, సేమ్ అప్లైస్. 1 ఇయర్ దాకా పెట్టుకున్నారనుకోండి 20%, 1 ఇయర్ దాటి పెట్టుకున్నారనుకోండి 12.5%. ఇండియాలో 20%, 12.5%. దిస్ ఈస్ ద లీస్ట్ ట్యాక్స్ రేట్ యూ కెన్ అవైల్. సో మనకు కావాల్సింది ఏంటి, లోపల పోవాలంటే ఖర్చు తక్కువ ఉండాలి, బయటకు వచ్చేటప్పుడు ట్యాక్స్ తక్కువ ఉండాలి. ఇప్పుడు మనకు ఒక బ్రోకరేజ్ అకౌంట్ కావాలి, అంటే మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. మన డబ్బులు ఏవైతే బ్యాంక్లో ఉన్నాయో ఆ బ్యాంక్లో ఉన్న డబ్బుల్ని తీసుకొచ్చి ఒక అకౌంట్లో పెట్టి ఈ అకౌంట్ నుంచి మనము స్టాక్స్ కొనడానికి, మ్యూచువల్ ఫండ్స్ కొనడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ కూడా మీరు ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ ఇండియాలో వాళ్ళు
ఆఫర్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. లాస్ట్లో REG అని కనిపిస్తుంది. అట్లాంటి మ్యూచువల్ ఫండ్ మీరు ఒకటే సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో అంటే మేము మీ పైసల్ని మెయింటైన్ చేసి ఈ మ్యూచువల్ ఫండ్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మీరు మాకు ఇంత ఫీజు ఇవ్వండి అని. ఆ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో నేనేం చేసిన అంటే గ్రో, జీరోదా ఇట్లాంటి వాళ్ళు డైరెక్ట్ ఫండ్స్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, నిఫ్టీ 50 అనేది ఒక బాస్కెట్ మై ఫ్రెండ్స్. ఆ నిఫ్టీ 50లో ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఈ 100 రూపాయలని అన్ని కంపెనీస్లో 2 రూపాయల చొప్పున నేను వేయాలి అనుకుంటున్నాను అనుకో, దీన్ని ఈక్వల్ వెయిట్ అంటారు అనమాట. నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ మ్యూచువల్ ఫండ్, ఇది నేను వెతుకుతున్న ఫండ్ నేమ్. ఇప్పుడు దీనిలో రెగ్యులర్ ఉంటుంది, డైరెక్ట్ ఉంటుంది. డైరెక్ట్ అంటే ఏంటిదంటే మీరు ఆ ఫండ్ హౌస్తో డైరెక్ట్గా డీల్ చేసుకోవడం అనమాట. అంటే ఈ బ్యాంకర్స్ని అవాయిడ్ చేస్తున్నట్టు. మీరు డైరెక్ట్గా ఫండ్ హౌస్తోనే డీల్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది కంపేర్ చేస్తే. నేనేం చేసిన, గ్రోలో ఒక అకౌంట్ తీసుకున్నా. దేనిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అనేది లెక్క చేసుకున్నాం. ఆదిత్య బిర్లా ఒక ఫండ్ హౌస్, మోతిలాల్ ఒక ఫండ్ హౌస్, జియో ఒక ఫండ్ హౌస్, ఇన్వెస్కో ఒక ఫండ్ హౌస్. ఇట్లాంటి ఫండ్ హౌసెస్ అనేవి చాలా చాలా ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఈ నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ మ్యూచువల్ ఫండ్ అనేది మనకి ఇస్తారు. కానీ మనం దేనిలో సెలెక్ట్ చేసుకుంటాం అనేది వాళ్ళు మనకి ఇయర్లీ ఎంత ఎక్స్పెన్స్ రేషియో ఛార్జ్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చెక్ చేస్తే మీకు ఇప్పుడు నా పోర్ట్ఫోలియో చూపిస్తున్నాను చూడండి. దీనిలో డిఎస్పి నిఫ్టీ 50 తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్నది, జియో నెక్స్ట్ 50 తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్నది, జియోదే మిడ్ క్యాప్ది తక్కువ ఉన్నది, జియోదే స్మాల్ క్యాప్ది తక్కువ ఉన్నది. సో ఈ 4 ఫండ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే దీని లోపల పోవడానికి గ్రో నాకు చాలా తక్కువ ఛార్జ్ చేస్తుంది. నెంబర్ 2, ఇది మెయింటైన్ చేయడానికి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. నెంబర్ 3, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత నేను డబ్బుల్ని డ్రా చేయాలనుకుంటే నేను గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నేను రావడం ఏం చేసిన అంటే ఎందుకు మొత్తం కలిపి ఒకటేసారి లోపల పెట్టుడు మార్కెట్లో, ఆర్బిట్రాజ్ ఫండ్స్లో పెడదాము. ఆర్బిట్రాజ్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ ఫండ్. ఇది లిక్విడ్ ఫండ్, డెట్ ఫండ్ లాంటిదే. కానీ దీని ట్యాక్స్ స్లాబ్ మాత్రం నేను చెప్పినట్టు 20% 12.5% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఫండ్ హౌసెస్ ఏదైతే ఉన్నాయో ఈ ఫండ్ హౌసెస్ అన్నీ కూడా దానికంటూ ఒక సపరేట్ ఆర్బిట్రాజ్ ఫండ్ని మెయింటైన్ చేస్తుంది. ఆ ఆర్బిట్రాజ్ ఫండ్లోకి మీరు పైసలు వేసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఎస్పి నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ మీద పెడదాం అనుకున్నా. కానీ మొత్తం ఇప్పుడే పెట్టాలని లేదు నాకు. నేనేం చేస్తాను, డిఎస్పి ఆర్బిట్రాజ్లో నేను ఆ నిఫ్టీ 50లో ఎంత పెట్టాలనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 లక్షలు పెట్టాలనుకుంటున్నా. ఆ 30 లక్షల్ని ఆర్బిట్రాజ్ ఫండ్లో వేసేస్తా. ఆర్బిట్రాజ్ ఫండ్స్ నుంచి డైరెక్ట్గా నిఫ్టీ 50కి స్విచ్ కొట్టేస్తాను అనమాట. నువ్వు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 10 ఇన్స్టాల్మెంట్స్లో నెలకి ఒక 3.5 లక్షల చొప్పున ఒక 10 నెలల్లో నా దగ్గర ఉన్న 35 లక్షల్ని ఆర్బిట్రాజ్ నుంచి ఈ నిఫ్టీ 50కి చేర్చు అనేది దానిలో మనం క్లియర్గా గ్రోలో సెలెక్ట్ చేసేసుకొని ఒకసారి కొట్టేసినాం అనుకోండి, ఇక మనం దాన్ని చూడడం అవసరం లేదు. అదే దానిపైన చేసుకుంటూ పోతూ ఉంటుంది, మంత్లీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అది కాకపోతే ఈ ఇరాన్ US ఫైట్ వల్ల నేను మార్కెట్లోకి ఫుల్గా పోలేకపోతున్నా. అందుకోసమే ఈ పోర్ట్ఫోలియోని మీరు చూస్తే నేను ఒక 35 to 40% హార్డ్ క్యాష్ పెట్టుకొని ఉన్నా. ఎప్పుడైతే మార్కెట్స్ ఇంకా డిప్ అయిపోతాయో దాని లోపలికి వెళ్ళిపోదాము మెల్లగా అని చెప్పేసి. ఇది నేను ప్రస్తుతం మెయింటైన్ చేద్దాం అనుకుంటున్న పోర్ట్ఫోలియో. కానీ ఈ పోర్ట్ఫోలియోలో ఒక ఇబ్బంది ఉన్నది. ఆ ఇబ్బంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 50 కంపెనీస్లో HDFC ఉంది, మహీంద్రా అండ్ మహీంద్రా ఉంది, ఇన్ఫోసిస్ ఉన్నది. దీనిలో ఈ 1-2 ఇయర్స్గా మహీంద్రా ఒకటే పర్ఫామ్ చేసింది. HDFC అను ఇన్ఫోసిస్ ఈ రెండు ఫ్లాట్ లాస్ట్ ఒక 3 to 5 ఇయర్స్ నుంచి. సో ఎసెన్షియల్లీ మనం పెట్టే పైసలు ఏవైతే ఉన్నాయో అండర్ పర్ఫార్మింగ్ కంపెనీస్ కూడా వెళ్ళిపోతాయి అనమాట. దాంతో అడ్వాంటేజ్ వస్తుంది, డిసడ్వాంటేజ్ వస్తుంది. అడ్వాంటేజ్ ఏంటిదంటే వేరే కంపెనీస్ పర్ఫామ్ చేస్తాయి కాబట్టి అట్లీస్ట్ స్టేబుల్గా ఒక 10 to 12% మనకి ఇయర్లీ జనరేట్ అవుతుంది. ఏవైతే పర్ఫామ్ చేయవో ఆ బర్డన్ని కూడా ఆ పర్ఫామ్ చేసే కంపెనీస్ తీసుకోవడం వల్ల, బకెట్ మీద చేయడం వల్ల కొన్ని కంపెనీలు వీగినా ఇంకొక కొన్ని కంపెనీలు ఉంటాయి కాబట్టి మన పైసలు అనేది ఏడవకుండా సేఫ్టీ ఉంటుంది. కానీ మనము హ్యూజ్ పొటెన్షియల్ అనేది మిస్ అయిపోతాం. సేఫ్టీ వెర్సెస్ పొటెన్షియల్ అన్నట్టు. సేఫ్టీ కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్న నా కరెంట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దానిలోనే ఉండాలి నేను. కానీ నాకు సేఫ్టీ వద్దు, నేను అగ్రెసివ్గా పోదాం అనుకుంటున్నా, పైసలు ఎక్కువ సంపాదిద్దాం అనుకుంటే మాత్రం నా పోర్ట్ఫోలియోని ఇలా డిజైన్ చేద్దామని చెప్పేసి అనుకున్నా మై ఫ్రెండ్స్. ఇండియాని నడిపించే టాప్ సెక్టర్స్ నుంచి ఒక్కొక్క బెటర్ పర్ఫార్మింగ్ కంపెనీని నేను తీసుకున్నా. ఈ 22 కంపెనీస్ మీద మనం పెడితే ఏమైపోతుందంటే ఎసెన్షియల్గా మన రిస్క్ అనేది హ్యూజ్ అయిపోతుంది, మన ప్రాఫిట్స్ కూడా పిచ్చిగా పెరిగిపోతాయి. సో నేను సందిగ్ధంలో ఉన్నాను అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉంచేద్దామా, రిస్క్ తక్కువ, అది నడుచుకుంటూ పోతూ ఉంటుంది, మనకి పెద్దగా పైసలు ఏం అవసరం లేదు, కానీ సేఫ్టీ ఉన్నాయనే ఒక ఆ సైకలాజికల్ అది చాలు మనకి. సో ఇక్కడే ఉంచేద్దామా అనిపిస్తుంది. కానీ ఇక్కడెందుకు, నువ్వు 500 కంపెనీల మీద ఇన్వెస్ట్ చేసినావు, 500లో ఆల్మోస్ట్ 300 చెత్త కంపెనీసే ఉంటాయి. మిగతా 200 కంపెనీస్ని కోరితే నువ్వు నీ పైసలన్నిటికీ కూడా వాల్యుబుల్ కంపెనీస్కి పోతే ఇంకెక్కువ వాల్యూ క్రియేట్ చేస్తాయి, నీకు ఎక్కువ పైసలు వస్తాయి, ఎక్కువ సేఫ్టీ వస్తుంది, నువ్వు ఇంకెక్కువ పనులు చేయగలుగుతావు అనేది కూడా ఒక ఐడియా ఉన్నది. ఈ 2 ఐడియాలజీస్ మీద ప్రస్తుతం అయితే మదన పడుతున్నాను నేను. ఇప్పటికిప్పుడైతే చేంజ్ చేసే ఉద్దేశం లేదు నాకు.
ఈ బకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే పెట్టేస్తా. బట్ వెరీ వెరీ సూన్ ఐ రీఆర్గనైజ్ మై పోర్ట్ఫోలియో అకార్డింగ్ టు మై రిస్క్ అపెటైట్. అంటే ఎంత రిస్క్ తీసుకోగలను ఏంటిది అని చెప్పేసి దాన్ని బట్టి నేను రీఆర్గనైజ్ చేసుకుంటా. ప్రస్తుతం అయితే ఇది నా పోర్ట్ఫోలియో మై ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో ఇదంతా కూడా సీరియస్గా కన్విక్షన్తోనే మనీని ఎలా వాడాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సంపాదించాలి అని సీరియస్ కన్విక్షన్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం మాత్రమే. ఎవరికైతే సీరియస్ కన్విక్షన్ ఉండదో వాళ్ళకి మాత్రం ఆప్షన్స్ అనేవి వేరే ఉంటాయి. అది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. ఆప్షన్స్ అంటే బెట్టింగ్ లెక్క. మీరు అది పెరుగుతుందా కింద పడుతుందా అని దాని మీద వేస్తారనమాట. మీరు ఎన్ని రూల్స్ పెట్టుకున్నా, మీరు ఎంత ఇది చేసినా సరే ఓన్లీ 1 to 2% ఆఫ్ ట్రేడర్స్ మాత్రమే ఆప్షన్స్లో పైసలు సంపాదించగలుగుతారు. మన నార్మల్ పీపుల్ లాంటి వాళ్ళము ఆ ఆప్షన్స్లో మనం పైసలు సంపాదించలేము. నేను ఒక 1,50,000 దానిలో వేసుకున్నా. ఎందుకు ఆ 1,50,000 ఒకవేళ నాకు పోయినాయి అనుకోండి, నాకేం పెద్ద ఫరక్ పడదు. ఇంట్లో కూర్చుంటున్నా కదా, ఒక 1,50,000 వేసేసి టైంపాస్తో ఆడదాము. రోజుకు ఒక 4-5 వేలు వచ్చినాయి అనుకోండి, ఫైను. ఆ చేసే ప్రాసెస్లో ఆ 1,50,000 పోయినా సరే ఫైను. నాకు పెద్ద ఇది నా డైలీ లైఫ్ ఏదైతే ఉందో అది కొంచెం కూడా చెక్కు చెదరదు ఈ 1,50,000 పోవడం వల్ల. అందుకోసమే నేను అలాంటివి చేసినా. కానీ నా ఉద్దేశం నేను ఆప్షన్స్ చూపిస్తాను మీకు, కరోడ్పతి చేస్తా అనేది మాత్రం కాదు నాయన. మీరు ఆప్షన్స్ ఆడకుర్రి, ఆప్షన్స్ ఆరిపోతారు. మీరు ఫ్యామిలీలు ఆరిపోతే జిందగీ అవుతుంది. సో నా మనం ఏంటంటే, నా ప్రియ సోదర సోదరీమణులకి ప్లీజ్ డూ నాట్ ట్రేడ్ ఇన్ ఆప్షన్స్. జస్ట్ ఇన్వెస్ట్ అండ్ లివ్ యువర్ లైఫ్. ఈ ఇన్వెస్ట్ చేసేది ప్రతి డే మానిటర్ చేయాలంటే సుఖం ఉండదు, ప్రశాంతత ఉండదు, నైట్ నిద్ర పట్టదు, పొద్దుగాల మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది. ఇవన్నీ నేను పడి పైసలు కూడా పోగొట్టుకున్నాను. నేను మస్తు పైసలు పోగొట్టుకున్నా, ఇమాజిన్ చేయలేరు. పెద్ద తమ్నేల్ పెడితే మిలియన్ వ్యూస్ వస్తాయి, అంత పైసలు పోగొట్టుకున్నాను నేను. బట్ దట్ డజంట్ మ్యాటర్ మ్యాన్. అందరూ పోగొట్టుకుంటారు, నేను కూడా పోగొట్టుకున్నా. పైసలు పోతాయి, ఆప్షన్స్లో పైసలు పోతాయి. ఇన్వెస్టింగ్ చేసేయాలి, దాని గురించి ఆలోచించకూడదు. మన లైఫ్ మనం బయటకు పోయి హ్యాపీగా బతికేసేయాలి. ఓకే మై ఫ్రెండ్స్, ఆల్రైట్ మై ఫ్రెండ్స్, ఐ లవ్ యూ గైస్ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, మీ అమెరికా చూస్తాం.